ఉత్తరాంధ్ర నుంచి షార్జాకు ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయిన యువకులు సురక్షితంగా విశాఖకు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న 5గురు బాధితులు విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. గాజువాక ఆటోనగర్లో మణికంఠ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది వెళ్లారన్నారు. విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఆఫర్ చేస్తున్న ఏజెన్సీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, అనుమతి ఉన్న ఏజెన్సీల ద్వారానే విదేశాలకు వెళ్లాలని, మోసపూరిత ఏజెంట్లపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఆల్ పోలీస్ స్టేషన్స్ కి చెప్పాము. మన వైజాగ్ లో ఎన్ని ఇమిగ్రేషన్ ఏజెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, మీరు లిస్ట్ అవుట్ చేయండి. అది సార్ట్ అవుట్ చేయండి. ఎంతమందికి రిజిస్ట్రేషన్ ఉంది విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎంతమందికి రిజిస్ట్రేషన్ లేదు. తర్వాత ఎంతమంది మీద అలిగేషన్ ఉంది, ఎంతమంది మీద అలిగేషన్ లేదు. తర్వాత కొందరు వైజాగ్ వాళ్ళు కానీ వైజాగ్ బేస్డ్ రిజిస్ట్రేషన్, వైజాగ్ బేస్డ్ ఏజెంట్ ద్వారా వెళ్ళలేదు, హైదరాబాద్ ఏజెంట్ ద్వారా వెళ్ళారు. అది కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పాము. వేరే కంట్రీకి వెళ్ళారు కానీ హైదరాబాద్ వెళ్ళి ఆ ఏజెంట్ ద్వారా వెళ్ళారు, లేకపోతే విజయవాడ ఏజెంట్ ద్వారా వెళ్ళారు, లేకపోతే ఢిల్లీ ఏజెంట్ ద్వారా వెళ్ళారు. అది కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పాము. సో ఆ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఇప్పుడు జరుగుతుంది. అది పూర్తి అయిన తర్వాత మన దగ్గర పూర్తిగా మోసాలు చేస్తున్నారు బాధితులకు. అటువంటి ఇష్యూస్ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. అది ఇమిగ్రేషన్ యాక్ట్ కాకుండా బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా సెక్షన్స్ పెట్టాల్సి వస్తుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇటువంటి వ్యక్తులకు మొత్తం డబ్బు రిటర్న్ చేయమని చెప్తున్నాం. ఫస్ట్ వాళ్ళకు బాధితులకు న్యాయం చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లీగల్ యాక్షన్ చేయబోతున్నాం. ప్రసాద్ సార్ మెయిన్ ఏజెంట్ కాదు సార్, చందు సార్ ఏజెంట్, మెయిన్ ఏజెంట్ మణికంఠ ఇన్స్టిట్యూట్. ఆయన ద్వారా ముంబై ఏజెంట్ గేమ్ పెట్టించి అక్కడ టెస్టులు కొట్టించి దుబాయ్ పంపుతానని చెప్పారు సార్. దుబాయ్ 78,000 కట్టించుకొని మనిషి దగ్గర పంపించారు సార్ టూరిస్ట్ వీసా మీద. అక్కడికి వెళ్ళాక మా కంపెనీ అకామిడేషన్, ఫుడ్ అంతా ఫ్రీగానే ఇచ్చింది సార్. మేము 4 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాం సార్. 6G టిక్ గన్నర్కి వెళ్ళర్ కింద వెళ్ళాం సార్ అక్కడికి. అక్కడ మాకు 3G ఫుల్ టిక్ అన్నది ఇవ్వడం జరిగింది సార్. మేము టెస్ట్ కొట్టాం సార్. అది ఆర్టీకి పంపుతానని చెప్పి ఆ టెస్ట్ తీసి పంపడం మానేశారు సార్. తర్వాత ఎండి సార్ దగ్గర తీసుకెళ్ళి మిమ్మల్ని హెల్పర్ కింద చేయమన్నారు. హెల్పర్ కింద చేస్తానంటే చెయ్యండి, లేకపోతే వెళ్ళిపోండి. అది కూడా 1500 బేసిక్ తీసుకెళ్ళి 900 బేసిక్ ఇస్తానన్నారు హెల్పర్ మీద. మేమైతే వెళ్ళిపోతాం సార్, ఇండియా వెళ్ళిపోతాం, హెల్పర్ కింద అయితే చెయ్యం. మేము ఆల్రెడీ అక్కడ 35,000 కట్టి ముందు ట్రైనింగ్ తీసుకున్నాం హెల్పర్ కింద. ఇక్కడ హెల్పర్ కింద అయితే ఎందుకు చేస్తాం సార్, అదైతే చెయ్యం అని చెప్పి వెళ్ళిపోతాం. రిజైన్ లెటర్ రాయమన్నారు సార్. అక్కడ రిజైన్ లెటర్ అంటే మాకు 3G టెస్ట్ ఇచ్చారు, అక్కడ 6G టెస్ట్ ఇచ్చినట్టు రాయమన్నారు సార్. అలాగే ఏజెంట్కి చెప్తే 4 రోజుల పాటు పోరాడారు సార్. వాళ్ళ కాలేదు సార్ అని చేతులు ఎత్తేసారు సార్. మేమేం చేయలేము, మీరు ఏదంటే చేసుకోండి అని అనేసారు సార్. లాస్ట్కి మాకు సిపి సార్ రీల్ దొరకగానే ఇన్స్టాగ్రామ్లో నెంబర్ కాంటాక్ట్ చేసాం సార్. వెంటనే సిపి సార్ స్పందించి మాకు అన్ని రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అది నాకు తెలియదు. మరి ఎంత కడుతున్నారు మీరు? అమౌంట్ కట్టేటప్పుడు కంపెనీ కోసం తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మీ మీద ఉంటుంది కదా. అంటే ఎవరి ద్వారా మౌత్ టాక్ ద్వారా మణికంఠ ఇన్స్టిట్యూట్ అప్రోచ్ అయ్యారా? మీకు ఎలా పరిచయం ఏర్పడింది? మేము నేర్చుకున్న ఇన్స్టిట్యూట్ సార్ ద్వారా మణికంఠ ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్లారు సార్. మేము ఒక ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాం. ఆ సార్ మీకు దుబాయ్ గేమ్ ఉందని చెప్పి వేరే ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్లి గేమ్ పెట్టించారు. మొత్తం 7గురు అక్కడ రిజైన్ చేసాం సార్. మేము ఇంకో 2కి వీసా రిజెక్ట్ అయిపోయిందని చెప్పి ఇండియా మనీ 50,000 ఫైన్ పడ్డది. అది కంపెనీ పే చేస్తానని చెప్పి వాళ్ళకి టికెట్ వేసి పంపుతానని వాళ్ళందరినీ ఉంచేసారు. మాకైతే వీసా వచ్చే నెల 2వ తారీఖు వరకు మళ్ళీ టూరిస్ట్ వీసా రెన్యువల్ చేశారు. దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఈరోజు 21th క్యాన్సిల్ చేసి టికెట్ మాదే, టికెట్ డబ్బులు కూడా మావే, మేము వేసుకున్నాం. మరి ఇప్పుడు మీరు వర్క్ చేయడానికి వెళ్ళారు, వాళ్ళు ఇచ్చిన టూరిస్ట్ వీసా జనరల్గా అలా వెళ్ళడం నేరం, ఆ విషయం మీకు తెలుసా?